ఇక్కడ మనం బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మార్గశిర మాసం, ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ప్రధానంగా ఈరోజు ఆర్ద్ర నక్షత్రంతో కూడినటువంటి పర్వదినం. ఈరోజు ఈశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రం. ఈ ఆర్ద్ర నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా ఉదయాది అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత భక్తాదులతో కూడి ఈ యొక్క కార్యక్రమాలు మనకు ఇక్కడ శ్రద్ధగా జరుగుతాయి. ఎలాగంటే ముందుగా గోపూజ నిర్వహించి గో ప్రదక్షిణం ఆచరించి మహాగణపతికి సముఖంగా కూర్చొని మహాగణపతికి వైభవంగా అభిషేకం, భక్తితో అభిషేకం జరుగుతుంది. జరిగిన తర్వాత మన అర్చక స్వాములందరూ కలిసి మహాన్యాస పారాయణం చేస్తారు. ఆ స్వామి ముందు పారాయణం చేసి ఆ భక్తాదులతో కూడా సంకల్పం చెప్పించి ఆ యొక్క మహాన్యాస పారాయణం జరిగిన తర్వాత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి విశేషంగా అందరినీ కూర్చోబెట్టుకొని లోపల గర్భాలయంలో అన్నాభిషేకం అనేది నిర్వహణ జరుగుతుంది. అన్నాభిషేకం ముందుగా భక్తాదులతోటి ఈ మహాన్యాసపూర్వకం అవుతుంది కాబట్టి 11 సార్లు రుద్రనమోదమకాలతో అభిషేకం చేసి అన్నసూక్తంతో ఈ యొక్క అన్నాభిషేకాన్ని నిర్వహించి అదేవిధంగా త్రైత్తరీయోపనిషత్తులైనటువంటి ఆనందవల్లి, భృగువల్లి, శిక్షావల్లి అనే సూక్తాలతోటి చక్కగా ఆ స్వామివారిని అభిషేకించి అలంకరించి ఈ యొక్క హారతులు ఇచ్చి అలంకారం చేసి హారతులు ఇచ్చి తీర్థప్రసాదాలు ఇస్తారు. ఈ విధంగా ప్రతి 27 రోజులకు ఒకసారి ఈ ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజు విశేషంగా ఈ యొక్క పూజలు జరుగుతాయి. అందరూ కూడా భక్తాదులు ఈ ఆర్ద్రోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా అమ్మవారు కూడా శక్తిపీఠం, ధనుర్మాస పూజలు విశేషం. చాలామంది మార్గశిర మాసంలో కూడా విశేషంగా వచ్చి ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకుంటారు.